కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. ఎరిగెడువాడు కర్మచయమెల్లను మాని హరిస్వరూపమున్ తెరకువలేక కృమ్మరుచు దేహధనాద్యభిలాషయుక్తుడై తెరకువలేక కృమ్మరుచు ఎరుగనివానికిన్ తెలియ ఈశ్వరలీలని రుంగ చెప్పు శక్యమే. తత్వము తెలిసిన వాడికే తెలుస్తుంది కానీ తెలియని వాడికి తెలియదు అన్నాడు. తెలియని వాడికి తెలియకపోతే ఎట్లా? తెలియని వాడికే కదా తెలపాలి, తెలిసిన వాడికి మళ్ళీ తెలపటం ఎందుకు అంటే, ఎరుగనివానికి కర్మ చెయ్యమెల్లను. లోకంలో ఇది ఎలాగా అన్యోన్యాశ్రయమైన దోషం ఉన్నది. కర్మ చేస్తే కర్మఫలం ఉన్నది, అది పుణ్యకర్మ అయితే స్వర్గాది లోక ఫలం ఉన్నది, పాపకర్మ అయితే నరకాది ఫలం ఉన్నది. మరి ఏది చేసినా కర్మ అంటూ చేస్తే ఫలం ఉన్నది కదా. ఎలాగా ఇది? అయ్యా నువ్వు మంచి పని చేయంటున్నారు, మంచి పని చేసినా కర్మ బంధమే కదా. ఏ కర్మ అయినా కూడా బంధమే. మరి ముక్తి ఎట్లా సాధ్యం? పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం ఏ విధంగా సాధ్యం? దాన్ని చాలా లలితమైన మాటలతో అంటున్నాడు. అందుకనే మనకు భారతంలో కూడా చెప్పేటప్పుడు ఏమిటంటే, మనకు భగవద్గీతలో కర్మ సన్యాస యోగ అన్నాడు అనుకోండి. నతు కర్మణ సన్యాస. కర్మ యొక్క సన్యాసము, కర్మను వదలటము కాదు, కర్మ ఫల సన్యాసం. కర్మ ఫలాన్ని వదలమన్నాడు కానీ కర్మను వదలమనలేదు. ఓ మహానుభావుడు, ఓ ముని ఆశ్రమంలో కూర్చున్నాడు. ఉదయం అయింది, సూర్యోదయం అవుతున్నది, మధ్యాహ్నమైనది, సాయంకాలం అయినది. ఆయన సంధ్యావందనం చేయటం లేదు. ఓ అక్కడ ఆశ్రమవాసి వచ్చాడు. అయా మహానుభావ, మీరేమి సంధ్యావందనం చేయటం లేదు, ఏమిటి అని అడిగాడు. ఆయన అన్నాడు, హృదాకాశే చిదాదిత్యః సదా భాసతి భాసతి న అస్తమేతి నచ ఉదేతి కథం సంధ్యాం ఉపాసిషే. ఈ హృదయం అనే ఆకాశములో జ్ఞానభాస్కరుడు, జ్ఞానము అనే సూర్యుడు సదా భాసతి భాసతి, ఎప్పుడు వెలుగుతూనే ఉన్నాడయ్యా. నా అస్తమేతి, ఆయన అస్తమిస్తే అస్తమ సంధ్య సాయం సంధ్య చేయొచ్చు. నచ ఉదేతి, ఉదయిస్తే ఉదయ సంధ్య చేయొచ్చు. కథం సంధ్యాం ఉపాసిషే అన్నాడు. సంధ్యావందనం ఎలా చేస్తానయ్యా మరి అన్నాడు. అంటే కర్మ అన్నది ఎవనికి ఉన్నది? జ్ఞానపూర్ణ దశలో కర్మ లేదన్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞాన అగ్ని చేత కర్మ దగ్ధమవుతుందన్నాడు. అంటే అజ్ఞానము చేత కూడా కర్మ దగ్ధమవుతుంది. అది జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే జ్ఞానికి అజ్ఞానికి ఒక రేఖ మాత్రమే భేదము. ధ్యానానికి నిద్రకు కూడా ఒక రేఖ మాత్రమే భేదము. యోగము అనుష్ఠానం అని కూర్చుంటారు. పొద్దున్నే ఏం చేస్తున్నారంటే, గురువుగారు యోగా చేస్తున్నాం. ఆహా చాలా మంచిది, యోగా ధ్యానము అన్ని చేస్తున్నారు, బాగానే ఉంది. ధ్యానం గురువుగారు, మెడిటేషన్ చాలా సంతోషం. మెడిటేషన్లోకి వెళ్ళిపోతారు. ఇలా క్షణాల్లో వెళ్ళిపోయి దభీమని ముందుకు పడతారు. ఆ ముందు వాళ్ళకు అప్పటికి కానీ తెలియదు ఈయన ఆయన నిద్రలో ఉన్నారన్న సంగతి. ఇది ప్రయోజనము లేదు. కాబట్టి ఏమిటంటే చాలా ప్రమాదము. మహావేదాంతికి ఒక సోమరికి దగ్గరి పోలికలుంటాయి. అందుకని ప్రతి సోమరి వేదాంతిని అనుకోరాదు. సోమరి అయిన ప్రతివాడు నేను కూడా వేదాంతిని అనుకోరాదు. ఎందుకంటే వేదాంతి లక్షణములు కూడా ఇంచుమించు ఉండవచ్చును కానీ జ్ఞానానికి అజ్ఞానానికి అక్షర మాత్రమే భేదము, రేఖ మాత్రమే భేదము. అందుకని ఆ జాగ్రత్త ఉండాలి. అందుకని కర్మ ఫలత్యాగమే తప్ప కర్మత్యాగము కాదు. నిష్కామ కర్మ అన్నారు. అందుకే మన వాళ్ళు కామనారహితమైనటువంటి కర్మ.
నీవు ఉద్దేశముతో పని చెయ్యవద్దు, ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు పని చేయవద్దు. ఫలం పరమేశ్వర అర్పణం, దాన్ని భగవదర్పణం చేసి చెయ్యి అన్నారు. ఆధునిక సమాజం తద్విరుద్ధంగా ఉన్నది. అందుకని చాలా వైఫల్యాన్ని పొందుతున్నది ఆయా సమయం వచ్చినప్పుడు. ఏమిటంటే నువ్వు పని చేయి, ప్రయోజనం గురించి మాట్లాడవద్దు. మా ఫలేషు కదాచన కర్మణ్యేవ అధికార అన్నాడు. చాలా పెద్ద మాటలు ఉపయోగించాడు అక్కడ. కర్మయందు మాత్రమే నీకు అధికారం ఉన్నది. మా ఫలేషు కదాచన, ఎప్పుడు కూడా ఏ సన్నివేశంలో కూడా అది అక్కడ అలా ఉందండి కానీ ఇక్కడ మాత్రం ఇలా ఉంది అనడానికి లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా మా ఫలేషు కదాచన అన్నాడు. అయితే ఆధునిక సమాజంలో ఏం ఆలోచిస్తున్నంటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానివ్వండి, నాకు ఇది కావాలి అంటున్నాడు. అంటే ఏమైనా చేయి, నువ్వు ముందు ఫలం మీద కేవలం దృష్టి పెట్టుకుని మార్గం నీ ఇష్టం ఎన్నుకో, ఏ మార్గమైనా ఎన్నుకో, కానీ ప్రయోజనం అయితే ఇది కావాలంటున్నాడు. ఆ ప్రయోజనం రాకపోతే ఎంత తల్లడిల్లిపోతున్నాడో చెప్పడానికి లేదు. అందువల్ల అది చాలా సూక్ష్మమైన అంశం అంట. ఎర్రిగెడివాడు కర్మ చెయ్యమెల్లను మాని హరిస్వరూపమున్ నిరయ నిరింగి కృమ్మరుచు అవు వలన ఏ నేరుపు చూపు గుణానురక్తుడై. ఖడ్గమాల స్తోత్రం చేస్తున్నాను, ఎందుకో అంత వద్దు, మంచిది కాదని చెప్తుంటారు, ఏం చేయమంటారు అని. అసలు తల్లి ఏ దశలో ఉన్నా కూడా నీకు మేలే చేస్తుంది కానీ కీడు చెయ్యదు. ఏ మంత్రము చేసినా ఏమో గురువుగారు నేను మొన్నటి వరకు గాయత్రి చేసినాను, వద్దు ఎవరో ఇది కాదు ఇది చేస్తే మంచిదన్నారని నేను ఇది చేస్తున్నాను, మళ్ళీ ఇంకొక గురువు గారు ఇది చెప్పినారని అది వదిలి ఇది చేస్తున్నానంటే ఏ గురువు బోధ కూడా ఫలించదు నీకు. ఎందుకంటే ఈ రోజు ఇది రేపది ఎల్లుండి అది అయితే గురువులను మారిస్తేవి మంత్రాలు మారిస్తేవి, ఎలాగ తరించటం? మార్గమే లేదు. ఏది పట్టుకున్నావో నీవు ఏకాగ్రత దీక్ష ముఖ్యము. తప్పులొస్తాయా రాని, అపశబ్దంబులు కూడియున్ హరి కథాలాపములు హరి చరిత్రాలాపములు సర్వపాప పరిత్యాగము సేయుగావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వేణులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్. జపముల్ చేయుచు పాడుచు వినుచు కీర్తించుచు ఇన్ని విధాలైన మార్గాలు చెప్పారు. ఏ మార్గమైనా సరే నీకు ఇది యోగ్యమైనదే అన్నాడు. అపశబ్దములు వస్తాయి, ఒకటిపై ఒకటి పలుకుతున్నాను. అందుకే మహానుభావుడు ఒక ఆయన అన్నాడు, అద్యైవ కృష్ణ కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస. ఓ కృష్ణ, నీ పాద పంకజము అనేటువంటి ఈ పంజరమును ఇప్పుడే నా మనస్సు అనే రాజహంస ప్రవేశించని. ఏమిటంటే ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. నువ్వేం రా అప్పుడే అంత పెద్దవాడి వైపోయినావా? ఏదో వృద్ధుడిలాగా రామకృష్ణ మఠం పోయి భాగవతాలు రామాయణాలు వినటం ఏమిటి రా అసలు? చీచి, నువ్వేదో చాలా పైకి వస్తావు అనుకున్నాను అంటుంటారు. అంటే వీడేదో కిందికి పోయినట్టు, అంటున్న వాళ్ళు పైన ఉన్నట్టు భ్రాంతి. ఇప్పుడు వినటం ఏమిటి నువ్వు అని? ఇప్పుడే వినాలి. దంతంబుల్ పడనప్పుడే, కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి చెప్పాడు, దంతంబుల్ పడనప్పుడే, దంతములు బాగా ఉన్నప్పుడే భగవంతుణ్ణి కృష్ణ అని కీర్తించాలి. దంతాలు పోయాక కృష్ణ అని కృష అంటాం, నకారం పలకదు. మన చేతిలో వ్యవహారము కాదు. దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతన్ నిన్ను శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు చేస్తే చెయ్యాలి గాని అప్పుడేమి చేస్తాం, ఏమి లాభం లేదు. అందుకని అపశబ్దంబుల కూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయుగావున హరిన్ భావింపుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్వజ్ఞ చింతించినన్. తపస్సులు సాధులు ఎవరు చేస్తారు ఈ పని? తపస్సులు సాధులు అన్నారు. సాధుత్వానికి తపస్వితకు ఏమి చిహ్నము? గడ్డములు పెంచవలసిన పని లేదు, కమండలాలు ఉండవలసిన పని లేదు. అవి నిరంతరము అందులో లీనమై చేస్తున్న వాళ్లకు దేహదృష్టి లేకుండా, దేహభావన లేకుండా గడ్డము పెరిగితే పెరుగుగాక, మనము దాన్ని గురించి అదే పనిగా సోకుగా తయారు చేసుకుంటే దాని మీద ఉండే దృష్టి మరి అదొక నష్టం, సమయం. అందువల్ల సమయము భగవదర్పణం చేయాలన్నాడు. అంత నీకు ఏకాగ్రతలో ఇది మరచిపోమన్నాడు. మరచిపోతే పోని,
మరచిపోవాలనే దృష్టి కూడా మళ్ళీ నీకు ఉండవద్దు. ఆ దృష్టి కూడా నీకు మళ్ళీ ఆటంకం అవుతుంది తపస్సుకు. అందుకని అటువంటి తపస్విత భగవద్ అనుగ్రహప్రాయముగా లభించాలి. నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతములో వ్యాసుడికి చెప్పాడు నారదుడు, నా పూర్వజన్మలో కూడా నేను అతి సామాన్యుని, ఒక సామాన్యమైన ఇంటిలో ఒక దాసికి పుత్రుడుగా పుట్టి మహాత్ములైన మునీశ్వరులు వారల్ కృష్ణ చరిత్రములు చదువగా వర్ణింపగా పాడగా, వారలు కృష్ణ చరిత్రలు చదువుతూ వర్ణిస్తూ పాడుతూ ఉంటే మేనెల్లన్ నా మేను పులకాంకుర ప్రకృతమై పరమానందాన్ని పొందుతూ ఉండేవాడిని నేను. అలా 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 పుణ్య సముపార్జనాన్ని చేశాను అని నారదుల వారు ధైర్యాన్ని చెప్పారు, చూపించారు. అపచారంబులు లేక నిత్య పరిచర్యాయుక్తి, ఎటువంటి అపచారము లేకుండా ఉపచారములు మాత్రమే. పెద్దలు కనపడితే వాళ్లకు ఉపచారములే చెయ్యాలి గాని అపచారములు చెయ్యరాదు. ఎంత ఒక అక్షరమే భేదము. సమాజ అన్నాడు, మనుష్యాణం సముదాయే సమాజ పశూనాంతు సమజ అన్నాడు. సమజము అంటే పశువుల యొక్క సముదాయము, పశువుల గుంపును మందను సమజము అన్నాడు. సమాజము అంటే మనుష్యుల సమూహం అన్నాడు. ఎంత దీర్ఘము హ్రస్వభేదమే. భాషణం అన్నాడు, మానవులు మాట్లాడితే భాషణము అన్నారు. ఆహా ఎంత బాగా చక్కగా భాషించారండి అన్నారు. భషణం అంటే కుక్క మొరగటం. ఎంత తేడా ఉంది, వారు ఎంత గొప్పగా భషించారండి అంటే అయిపోయింది వ్యవహారం, తేడా వచ్చేసింది. కాబట్టి అక్షరమాత్రము చేత ఇంత భేదం ఉన్నదన్నమాట. ఆనందాశ్రులు కన్నులన్ వెడల రోమాంచంబులన్. నారదుడు తన స్థితిని చెబుతూ ఉన్నాడంటే మనమంతా నారదులమే అని చెప్పాను. ఎందుకు అంటే ఏ స్థితిలో అయితే ఆనందాశ్రులు కన్నులన్నిగడ భగవంతుని యొక్క కీర్తనము, ఆరాధనము, చింతనము, ధ్యానము చేసినప్పుడు సత్వగుణము, సత్వ సమృద్ధి చేత ఏ మనస్సు, ఏ శరీరం అయితే స్పందించి సత్వగుణము చేత కన్నుల నీరు వస్తుందో వారికి ఆ తద్భావనా భావిత అంతఃకరణలై అందులో రమిస్తున్నారని అర్థము. ఆత్మారామాహ మునయః అన్నారు. ఆత్మారాములు అంటే ఏమిటి? ఆత్మయందే రమించేటువంటి వాళ్ళు. ఆత్మ అంటే భగవంతుని యందు, భగవత్ స్వరూపమునందు తాదాత్మ్యము చెంది అందులో లీనమై ఆనందించేవాళ్ళు. అందుకే ఆలయ అన్నాడు. ఆలయానికి వెళుతున్నాం మనం. దేవ ఆలయ, దేవస్య ఆలయ, దేవాలయ అన్నాడు. దేవాలయము అన్నాడు. దేవుని యొక్క ఆలయము, దేవుడు ఉండే చోటు మామూలు అర్థము. ఆలయ అన్నాడు. ఆంగ్ అనే ఉపసర్గకు సంస్కృతములో సమంతాత్ అంతదాకా అని అర్థము దానికి. ఆంగ్ అనే ఉపసర్గ ఆ అని ఎక్కడొస్తుందో ఆ బాల గోపాలము అన్నాడు. అంటే గోపాలుని మొదలు బాలుర వరకు. ఆంగ్ అంటే అంతదాకా అని అర్థము. పెద్దల నుంచి పిన్నల దాకా మొత్తము అని చెప్పడానికి ఆ బాల గోపాలం అన్నాడు. ఆంగ్ అనే ఉపసర్గ అది. కాబట్టి ఆంగ్ లయ అన్నాడు. ఆలయ ఆంగ్ ఉపసర్గ. ఏమిటి ఉపసర్గ వల్ల అంటే లయము అయ్యేదాకా అని అర్థం. నువ్వు లీనమయ్యేదాకా. ఎందులో లీనం కావాలి? భగవత్తత్వమునందు. ఆలయానికి ఎందుకు వెళుతున్నాం? దానిలోనే అర్థం ఉన్నది. ఆ లయ అన్నారంటే లీనమయ్యేదాకా అన్నాడు. లీనం ఎలా అవుతాము? గానమో, భక్తియో, తపస్సో, ధ్యానమో, యోగమో ఏదో ఒక విధానముగా నీవు ఏ మార్గమునైనా ఎంచుకోవచ్చు. భాగవతంలో ప్రధానంగా చెబుతాడు. కామోత్కంఠత గోపికల్. కామము నింద్యమైన పదార్థము, కానీ గోపికలు తరించినారు కామము చేతనే. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు. అసలు భయము నింద్యము, కానీ కంసుడు భయముతోనే ఎక్కడ ఎక్కడ శ్రీహరి శ్రీహరి శ్రీహరిని అలాగే ఆయన లీనమయ్యాడు భగవంతుడిలో. భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. వైరము చేత శిశుపాలుడు, దంతవక్త్రుడు మొదలైనటువంటి రాజన్య చూడామణులందరూ కూడా వైరము చేత తరించినారన్నారు. వైరము అసలు ఉండనే రాదని చెబుతున్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః. కాబట్టి ద్వేష్యం ఉండకూడదు, ద్వేషం అనేది ఉండకూడదు మానవుడికి అన్నాడు. కానీ ద్వేషముతోనే తరించినాడు. ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నాడు? మామూలు నీ మీద నా మీద కాదు, సాక్షాత్తు లోకేశ్వరేశ్వరుడి మీద ద్వేషం పెట్టుకున్నాడు. చేస్తే అలా ఉండాలి, ఆ ద్వేషానికి కూడా సార్థకం. అయి తరించాడు. ఎలాగైతే ఏముంది? అందుకనే కదా కట్టెల సాహెబ్తో స్నేహం చేసే దానికన్నా అత్తర సాహెబ్తో పోట్లాడితే మంచిదన్నాడు.
ఎందుకంటే పోట్లాటంలో ఈ చెయ్యి ఆ చెయ్యి పట్టుకోవడంలో అత్తరు వాసనైనా తగులుతుంది, కట్టెడి వాటితో స్నేహం చేస్తే ఏమొస్తుంది అన్నాడు. కాబట్టి దీనికన్నా అది ముఖ్యం అన్నాడు. అందువల్ల భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు. వృష్ణులు అంటే గొల్లవాళ్ళు. వీళ్ళ యోగం ఏమిటయ్యా అంటే కృష్ణుడు పుట్టిన ఆ కులములో పుట్టారయ్యా, ఆ సంబంధం ఉంది, బాంధవ్యం ఉంది, అందువల్లే వీళ్ళు తరించారట, అందరికీ మోక్షం ఇచ్చేయి వీళ్ళందరికీ అన్నారట. ఎందుకయ్యా వీళ్ళు ఏం చేయలేదంటే ఏం అక్కర్లేదు, ఆయన వంశంలో పుట్టారు కదా వాళ్ళందరూ అర్హులే అన్నాడు. ఆ వీధిలో నివసించారు కదా అందువల్ల అదృష్టం వచ్చేసింది పో అన్నాడు. సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తిని ఏము ఇదే చక్రిన్ గంటిమి ఎట్లైనన్ ఉద్దామధ్యాన గరిష్ఠతన్ హరిచందన్ వత్సు. ఎట్లైనన్ ఏ మార్గము వలనైనా సరే ఉద్దామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర, ఏ మార్గమునైనా హరిని చెందవచ్చు. కానీ ఎన్నుకున్న మార్గము ఘనిష్టమైనది ఉండాలి, బలిష్టమైన ఆలోచన ఉండాలి. మనం దేని మీద శ్రద్ధ, ఒక గట్టి ఆలోచన ఉండదు. ఏమయ్యా ఇప్పుడు ఇలాగంటే అంతేనండి అంటాడు, ఇక్కడికి చెప్తే ఇది కూడా అంతేనండి, అందరికీ సరేనంటే నువ్వు ఎట్లనయ్యా, నీకు ఒక మార్గం లేదా, ఏమీ లేకపోవటం అన్నమాట. ఎవరేది చెబితే దానికి సరే అనటం. పారము ముట్టము, తీరము చేరము, అలా లాభం లేదన్నాడు. అందుకని ఏం చెబుతున్నాడంటే ఆ ఘనిష్టమైన భగవంతుని యందు ఆ ఐక్యమును సాధించాలన్నాడు, ఆ లీనము కావాలి అన్నాడు. పూజాకోటి సమం స్తోత్రం అన్నాడు. కోటి పూజలు చేసేదానికన్నా ఒక స్తోత్రము గొప్పది అన్నాడు. అంటే పూజలు మానేయమనే అర్థము కాదు, చాలా వెంటనే దానికి మనం చెప్పుకో ఉండాలి. లేకుంటే మనం ఏమనుకుంటామంటే సరే ఇది వద్దు అయితే దానికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అలా కాదు. ఎందుకంటే 99వ మెట్టు ఎక్కిన వాడికి 1వ మెట్టుతో అవసరం లేదు అన్నామనుకోండి, అవసరం లేదని తొవ్వి తీసేస్తే 90 మెట్లు కూలిపోతాయి, తీసివేయరాదు. 90వ మెట్టులో ఉండేవాడికి తక్కిన మెట్లతో పని లేదు అంటే దాటి వచ్చిన మహానుభావుడని అర్థమే తప్ప, దాటి వచ్చిన వాళ్ళు కూడా ఏమి చేస్తారు? అదే మనం కర్మ సన్యాస యోగం అంటే తెలుసుకోవాల్సిన రహస్యం అక్కడే. మహాత్ములు కూడా తపస్సు చెయ్యవలసిన అవసరము లేక కూడా, సంధ్యావందనాది క్రతువులు చెయ్యవలసిన పని లేకున్నా, జ్ఞానాగ్ని చేత కర్మ దగ్ధం అయినా కూడా మళ్ళీ కర్మ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే లోకానుసృతయే, లోకానుసరణార్థం. లోకం అపార్థం చేసుకుంటుంది ఆయన్ని చూసి. ఆయనేం చేయడు కదండి, ఆయన ఏం చెయ్యకుండా ఆయన గొప్పవాడయ్యాడు, మరి మనం కూడా ఎట్లా కావచ్చు కదా అనుకుంటాడు ప్రతివాడు. ఒక తప్పు ఉదాహరణగా తీసుకుంటాడు. అందుకని అలాంటి ఉదాహరణమై ప్రజలకు, ఒక తెలియని వాళ్లకు వ్యతిరేక ఉదాహరణము తాను కారాదు. అందువల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మలైనటువంటి మహాత్ములు కూడా మళ్ళీ ఆ కర్మలను ఆచరిస్తూనే ఉంటారు, లోకం కోసమైనా సరే అది విధి. అందువల్ల ఆ ఘనిష్ఠత ఎక్కడైతే ఉంటుందో, పూజాకోటి సమం స్తోత్రం, కోటి పూజల కన్నా ఒక స్తోత్రం గొప్పదన్నారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పెట్టుకుంటే హాయిగా చదువుతారు, వెళ్ళిపోతారు. ఒక పుస్తకము నోటికొస్తే మస్తకమే చాలు, పుస్తకం అక్కర్లేదు. కానీ పూజ అంటే తమలపాకులు, వక్కలు, అగరబత్తి, అందులో మళ్ళీ ఏ కంపెనీ తెచ్చాము, తర్వాత కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ చెడిపోతే మళ్ళీ వాపసిస్తానన్న అంగడివాడు, మొత్తం మన మనస్సులో ఉంటారు. ఈ చక్రం అంతా ఉంటుంది పూజలో. స్తోత్రంలో ఇవన్నీ ఏమీ అవకాశం లేదు. కాబట్టి దీనికన్నా అది గొప్పది అన్నాడు. బానే ఉన్నది. స్తోత్రకోటి సమం జప. స్తోత్రం అన్నా 4 పేజీలు 30 పేజీలు ఉంది, ఇన్ని కాగితాలు ఉన్నది. జపం దగ్గరికి వచ్చేటప్పటికి మంత్రం చిన్నదైపోయింది. కాబట్టి జపము స్తోత్రము కన్నా గొప్పదన్నాడు. జపకోటి సమం ధ్యానం. జపము వాచికమైనటువంటి పని, మానసికము కూడా అది, కానీ వాచికము కూడా నడుస్తూ ఉంటుంది. కానీ ధ్యానం అనేటప్పటికీ వాక్కు లేదు అక్కడ, కేవలం మనస్సే ఉన్నది, మనస్సుతో అనుసంధానమే ఉన్నది. ధ్యై చింతాయాం అనే ధాతువు ధ్యానం అంటే. కాబట్టి చింతనము, ఆలోచనము, ధ్యానము మాత్రమే ఉన్నది. కాబట్టి జపము కన్నా ధ్యానము గొప్పదన్నాడు. అంతకన్నా గొప్పది చెప్పాడు. ధ్యాన కోటి సమం లయః అన్నాడు. కోటి ధ్యానములతో సమానము లీనమైపోవటం అన్నాడు. ఒకదానికన్నా ఒకటి ఇవన్నీ గొప్పవే గాని పై మెట్టును చేరుకోవడానికి అవశ్యము కింది మెట్టు అవసరం.
ఇక్కడే మన వాళ్ళు సమన్వయము లేక మన దేశంలో ఉన్నటువంటి దివ్యమైన మహోన్నతమైన వేదాంతమునకు ఎన్నో మార్గాలు ఏర్పడ్డాయి. ఒక ఆయన వచ్చాడు, అబ్బే విగ్రహారాధన అక్కర్లేదండి అన్నాడు. నిజంగా మహాత్ములకు అక్కర్లేదు, కానీ మామూలు వాడిని చెడగొడుతున్నావు నువ్వు అక్కర్లేదని. సామాన్యుడికి ఇబ్బంది చేస్తున్నావు. ఏమక్కర్లేదండి, నీ చూపు అసలు భూమధ్యంలో నిలిపితే చాలన్నాడు. భూమధ్యంలో ఎంతసేపు నిలపగలడు? కన్నులకు నొప్పి, తలనొప్పి, కాసేపటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. సులభము కాదు. ఆచరణ యోగ్యము కాని వేదాంతము బోధించరాదు గురువులైన వాళ్ళు. ఆచరణకు అసాధ్యమైన మార్గాలను చెప్పి జనానికి 3 గంటలు విన్నాం ఉపన్యాసము, వేదాంతం చాలా అద్భుతంగా ఉంది, మంచి పిట్ట కథలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 3 గంటలు దాటిన తర్వాత ఏం చేయాలో తోచటం లేదు శిష్యుడికి. ఆ కన్ఫ్యూషనల్ స్టేటస్లో పెట్టకూడదు శిష్యుడైన వాడిని. గురువు యొక్క ప్రధాన బాధ్యత ఏమిటంటే, అందుకే అధీతి బోధ ఆచరణ ప్రచారములన్నాడు. ముందు తాను చదవాలన్నాడు, బోధ చదివిని తాను అర్థం చేసుకోవాలన్నాడు, ఆచరణం తను ఆచరించాలన్నాడు, అప్పుడు ప్రచారం అన్నాడు. మనం మొట్టమొదటి ఇక్కడి నుంచి జంప్ చేసి అక్కడికి ఎగిరి ముందే బోధనం మొదలు పెడుతున్నాం, అందుకని ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. అందువల్ల లయం, ఆ లీనము కావటం అన్నది ఏమిటంటే, భగవత్ కీర్తనము చెయ్యడములో కలవు కేశవ కీర్తనాత్ అని ఎందుకన్నాడంటే, దానములు, జపములు, తపములు, యోగములు, మంత్రములు, అనుష్ఠానములు ఇవన్నీ చెయ్యగలిగితే గొప్పదే కలి అయినా కూడా. కానీ కలి పాపస్వరూపము, సహజమే, దాని రూపమే అటువంటిది. చెయ్యనీయదు, నడవనీయదు, కూర్చోనీయదు, ఆలోచింపనీయదు. అయినా కూడా చెయ్యాలి. కేశవ కీర్తనాత్ అన్నాడు. కీర్తించు నాయన, నీకు సుఖమైన మార్గము అన్నాడు. సరే, మహానుభావుడైనటువంటి శుకుడు పరీక్షిత్తుకు మహాభాగవతాన్ని చెబుతూ ఉన్నాడు అని శౌనకాది మహామునులను చూచి సూత పౌరాణికుడు వివిధ పురాణ వాంగ్మయ వ్యాఖ్యా వైఖరీ సమేతుడైన సూతుడు అన్నాడు. ఆయన సూత మహాముని సామాన్యుడు కాదు. 1000 వత్సరములు దీర్ఘ సత్ర యాగములు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సత్రములు, యాగములు జరుగుతూ ఉండగా హవిస్సు అంతా కూడా మధ్యాహ్నము దాకా ఉంటుంది. చాలా దీక్షలో ఉండి, ఏ శరన్నవరాత్ర దీక్షలో ఇటువంటి దీక్షాకాలము వచ్చినప్పుడు మాత్రము సాయం సంధ్యలలో కూడా అగ్ని ఉంటుంది. కానీ మధ్యాహ్నము వరకే అగ్ని వ్రేల్చటం అనేది జరుగుతుంది. సాయంకాలం వేళల్లో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే సూతుడి దగ్గరకు చేరారు అందరూ. శౌనకాది మహామునులు, శౌనకుడు మొదలైనటువంటి మహామునులందరూ సూతుని దగ్గరకు చేరి కూర్చున్నారు. సూతుడు వేదికాసీనుడై ఆయన పరమ వేదాంత రహస్యములన్నీ కూడా పురాణములుగా అభివర్ణనం చేసి చెబుతూ ఉన్నాడు శౌనకాది మహామునులందరినీ చూచి. కాబట్టి ఈ భాగవతము, భాగవతాది మహాపురాణాలన్నీ కూడా సూత పౌరాణికుడు శౌనకాది మహామునులను చూచి చెప్పినటువంటి మహాఘట్టములు ఇవన్నీ కూడా రసాప్లావితముగా, అమృతాయమానముగా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ శుకుడు పరీక్షిత్తుకు చెప్పినాడు అని సూతుడు శౌనకాది మహామునులకు చెబుతూ ఉన్నాడు. ఆ ఘట్టాన్ని అందుకనే ఎక్కడైనా రాజేంద్ర, నరోత్తమ అని సంబోధన వస్తూ ఉంటుంది. నరోత్తమ అని చెబుతూ ఉన్నాడంటే శుకుడు పరీక్షిత్తును సంబోధిస్తూ ఉన్నాడు. అది అటువంటిది ఎక్కడ వచ్చినా కూడా మనం దాన్ని అనుసంధానం చేసుకోవలసినది. అర్జునుడు పుత్రఘాతి అయినటువంటి అశ్వత్థామను అవమానిస్తూ ఉన్నాడు. పుత్రులను చంపాడు. అశ్వత్థామ, బలిర్వ్యాస, కొంతమంది మహాత్ములు ఉన్నారు, వీళ్ళందరూ చిరజీవులు అన్నారు, చిరంజీవులైనటువంటి మహాత్ములు. అశ్వత్థామ పూత చరిత్రుడు, మహాత్ముడు. ఇటువంటి మహాత్ముడు మరి ఈ పని ఎందుకు చేశాడయ్యా అంటే, మనం ఈ మహాభాగవతాది పురాణాల ద్వారా తెలుసుకోవలసిన రహస్యం ఏమంటే, మహాత్ములు కూడా, గొప్పవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తారు. అలా చెయ్యంగా మామూలు వాళ్ల సంగతి చెప్పవలసిన పని లేదు. కాబట్టి ఆ జాగ్రత్తలు వహించమని మహాత్ములందరినీ ఉదాహరణలు చూపిస్తూ ఉంటాడు ఈ కథల్లో మనకు. ఇంత మహాత్ములే, ఇంత పూత చరిత్రులే, ఇంత పుణ్య సంపన్నులే, వీళ్ళు ఇలా చేశారా అంటే, చేశారయ్యా పరిపాక వశము చేత, పాప పరిపాక వశము చేత ఇలా చేశారు, కానీ మహాత్ములు కాబట్టి సరిదిద్దుకున్నారు అన్నాడు. పరమేశ్వరుడి కోసం పార్వతి తపస్సు చేస్తూ ఉన్నది. చాలా అద్భుతమైన ఘట్టం చెప్తాడు కాళిదాసు కుమార సంభవంలో. తపస్సు చేస్తూ ఉన్నది. ఎలా తపస్సు చేస్తున్నాడో, పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు, పార్వతి ఆయన సేవార్థము నియోగింపబడినది. ఆ సన్నివేశాన్ని వర్ణిస్తాడు.
ఆయన సదేవదారుద్రుమ వేదికాయాం శార్దూల చర్మ వ్యవధానవత్యాం. శార్దూల చర్మమును, పులి చర్మమును ఆయన ఆ వేదిక మీద దేవదారు వృక్ష ఛాయలో ఆ పులి చర్మాన్ని వేసుకుని దాని మీద కూర్చున్నాడట. ఆసనములకు ఒక్కొక్క విశేషం ఉన్నది. మహర్షులందరూ వచ్చినప్పుడు తత్తత్ ఉచితాసనంబులను కూర్చుండ నియమించి అంటారు. ఉచితమైనటువంటి ఆసనములలో కూర్చుండబెట్టారు. ఏమిటి ఉచితాసనం? కొందరు దర్భాసనం వేసుకుంటారు, కొందరు వ్యాఘ్రాజనం వేసుకుంటారు, కొందరు కృష్ణాజనం వేసుకుంటారు. కృష్ణాజనం అంటే జింక చర్మం. మోక్షశ్రీర్ వ్యాఘ్ర చర్మణి, పులి చర్మం వేసుకుంటే మోక్షార్థులు అని అర్థము. జింక చర్మము వేసుకునే వాళ్ళు, అది ఆసనముగా కూర్చునే వాళ్ళు సత్వగుణాభివృద్ధి కోసం తపస్సు చేస్తున్నారని అర్థము. దర్భాసనము పవిత్రతా చిహ్నము. ఇలా ఒక్కొక్కరు ఆయా పరిధిని బట్టి, వారి యొక్క సంకల్పాన్ని బట్టి ఆసనాలు ఉన్నాయన్నారు. అలాగ పరమేశ్వరుడు ఆయనే మోక్షము, ఆయనే స్వయం దాత, ఆయనే గ్రహీత. అటువంటి వాడు ఆయన కూర్చున్నాడట. కూర్చుంటే పార్వతీదేవి ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉన్నది. ఒక్క క్షణము కన్నులు తెరిచి చూశాడు. ఉమాముఖే బింబ ఫలాధరోష్ఠే వ్యాపారయామాస విలోచనాని. కన్నులు తెరవగానే అప్పటికే సజ్జీకృత ధానుష్కుడై మన్మథుడు చెట్టుచాటున కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉండి బాణం వేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కన్ను తెరిచి ఇలా చూశాడో వెంటనే ఈయన సమ్మోహనం నామచ పుష్పధన్వా ధనుష్య అధత్తం సమధత్త బాణం ధనుష్యమోఘం సమధత్త బాణం. సమ్మోహనము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. వెయ్యగానే ఆయన ఒకసారి ఉమాముఖే బింబఫలాధరోష్ఠే, ఆమె అధరోష్ఠమునందు ఆయన చూపులు కదలకుండా అక్కడక్కడే తచ్చి ఆడాయట ఒక్క క్షణము పాటు. కానీ వసీ వశిత్వాద్ బలవన్నిగృహ్య అన్నాడు. ఒక క్షణములోనే గ్రహించాడట. వసీ ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన లోకేశ్వరేశ్వరుడు కాబట్టి క్షణములో గ్రహించాడు ఎందుకు మనస్సు చెలిస్తున్నది అని. వెంటనే వశిత్వాత్ బలవన్నిగృహ్య, బలము చేత ఇంద్రియములన్నింటినీ వెనక్కు నిగ్రహించుకుని ఆయన అలా ఉండగలిగినాడు అని ఆయన గురించి చెబుతున్నాడు. అలాగా మహాత్ములైనప్పుడు కూడా ఒక్కొక్క క్షణములో తాలిమి తప్పి ఇలాంటివి చేస్తున్నారు. ఆ కర్మ ఫలము పూర్వజన్మ కర్మము కావచ్చు, తర్వాత రావలసినటువంటి ఫలము కావచ్చు, దానికి అనుగుణంగా జరుగుతున్నాయి అని అంటున్నాడు. ధరణీశాత్మజవీవు నీకు వగవన్ ధర్మంబే తద్రౌణి నిష్కరుణం వై విదళించ బాలకుల మద్గాండీవ నిర్ముక్త భీకర బాణంబుల. అర్జునుడు చెప్తున్నాడు, ధరణీశాత్మజవీవు, నీవు రాజకుమారివి, సామాన్యురాలవుగావు. ధరణీశాత్మజవీవు నీకు వగవన్ ధర్మంబే, నీలాంటిది ఎడవవలసినది కాదు, ప్రతిక్రియ ఆచరించవలసినది. మామూలు మానుష కాంత అయితే దుఃఖించవలె గాని నీవల రాజకాంత పరాక్రమోపేతురాలైనటువంటి పరాక్రమ సంపన్నులైనటువంటి భర్తలను కలిగిన నీవు దుఃఖించవలసిన పని లేదు. ప్రతిక్రియ ఏమిటో ఆలోచించు అని చెబుతున్నాడు. భీకర బాణంబుల నేడు వాని శిరమున్ ఖండించినేదిత్తు తచ్చిరమున్ త్రుక్కి జలంబులాడు మిచటన్ సీతాంశబింబానన. చూడండి ప్రయోగంలో ఎంత విశేషం ఉన్నదో. ఆమె దుఃఖిస్తున్నది, నీవు దుఃఖించవద్దు, ప్రతిక్రియ చేద్దాం మనం, నువ్వు రాజకుమారివి అని చెబుతూ సీతాంశ బింబానన అని సంబోధిస్తున్నాడు. చంద్రుని వంటి ముఖము గలదానా అంటే ఈ మాటతోనే చల్లబడాలి, అంత దుఃఖము పోవాలి ఒక్క మాటతో. అక్కడ ఇంకేమైనా చెప్పొచ్చు, ఓ మానిని అనవచ్చు, పద్యమేమి ఇబ్బంది కాదు. కానీ సీతాంశ బింబానన అంటున్నాడు అంటే ఆ మనఃక్లేశాన్ని ఒక్క మాట చేత తీసివేస్తున్నాడు. జింహత్వంగున బారి ద్రోణజుడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛువై బ్రహ్మాస్త్రంబు అదే ఏయవచ్చన్ ఇరతద్బాణాగ్ని బీభత్స ఈ బ్రహ్మాస్త్రంబునగాని దీని మరలింపన్రాదు సంహారమీ బ్రహ్మాపత్యమిరుంగడేయముబడిన్ బ్రహ్మాస్త్రమున్ వీనిపై ఇసిక ద్వంద్వ ఉపసంహారమున్నన్నాడు. అక్కడ చెబుతున్నాడు ఆయన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినాడు. ప్రతిగా అర్జునునికి సూచన ఇస్తున్నాడు, నాయనా నీవు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు. బ్రహ్మాస్త్రము కాబట్టి బ్రహ్మాస్త్రం అన్నది అన్నింటికన్నా చిట్ట చివరి అస్త్రము. అది వేస్తే అమోఘమైనది,
ఆ మోఘం అంటే నిష్ఫలము అని, అమోఘము అంటే నిష్ఫలము కానిది. అది వచ్చినది అంటే సఫలమై వెళ్ళాలి, తప్పకుండా సంహరించియే వెళ్ళాలి, కానీ వృథాగా వెనక్కు వెళ్ళదు ఆ అస్త్రం. అందువల్ల అటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. కాబట్టి ఆ ద్రోణసుతుడు, నీవు కూడా బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాలి గాని అది ఏ విధముగా కూడా వెనుదిరిగే అవకాశము లేదు, మరి ఒక బ్రహ్మాస్త్రము చేత తప్ప అని. అవనిం వ్యోమములందు నిండి తమలోన్ ఆ రెండు బ్రహ్మాస్త్రముల్ రవివన్హిద్యుతిన్, ఒకటి అగ్ని వలె ఒకటి సూర్యుని వలె ఉన్నాయట రెండు బ్రహ్మాస్త్రాలు కూడా, దేన్ని తగ్గించలేరు. అందుకని సమోపమానములు చెప్పాడు. రవివన్హిద్యుతి పోరుచున్ త్రిభువనగ్రాసంబు గావింపగా వివశభ్రాంతి యుగాంతమోయని ప్రజలు వీక్షింప, ప్రళయకాలం వచ్చిందా అన్నట్లుగా ప్రజలందరూ భయంకరముగా చూస్తూ ఉన్నారట. ఆవేళ మాధవురాజ్ఞన్, తాను సొంతముగా చెయ్యలేదు, ఇందాక బ్రహ్మాస్త్రము వెయ్యమని చెప్పినదే మాధవుడు. కాబట్టి మాధవురాజ్ఞన్ విజయుండు సేసే విశిఖద్వంద్వ ఉపసంహారమున్, రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహరించాడు. అస్త్రములు అంటే, అస్త్రము అంటే ఏమిటంటే మంత్రప్రధానమైనది అస్త్రము, ఆయుధము రూపప్రధానమైనది శస్త్రము. శస్త్రము అంటే కత్తి, ఖడ్గము, గద, ఇవన్నీ శస్త్రములు. అస్త్రము అంటే ఒక గడ్డిపోచ, ఈ రాయి, దీని మీద కూడా బ్రాహ్మమైనటువంటి మంత్రాన్ని అనుసంధానం చేస్తే ఇది బ్రహ్మాస్త్రం అవుతుంది. దీంట్లో వారుణమైనటువంటి మంత్రాన్ని అనుసంధానం చేస్తే ఇది వారుణాస్త్రం అవుతుంది. అలాగా అస్త్రము అంటే మంత్రప్రధానమైనది. ఆ మంత్రప్రధానమైనటువంటి ఆ బ్రాహ్మాన్ని మారుపడంగలేని అసమర్థుల సుప్తుల అస్త్ర విద్యలంతేరని పిన్న పాపల వధించ నిషీధమునందు క్రూరుడై పారుడవీడు పాతకుడు. పారుడు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడా ఇతడు? బ్రాహ్మణుడైతే సహజ దయాశీలి అయి ఉండాలి కదా, మరి ఆ గుణం ఎప్పుడైతే లోపించినదో బ్రాహ్మణుడు ఎలా అవుతున్నాడు? పారుడవీడు పాతకుడు ప్రాణభయంగున వెచ్చనూర్చుతున్ పారిడి వీని కావకు కృపామతి నర్జున పాపవర్జన. వీడు ఇప్పుడు ప్రాణభయంతో పరిగెడుతున్నాడు గాని మరి పసిపాపలను, అసమర్థులను, సుప్తులను, నిద్రాకారుల సంహరింపనకటా నీ చేతులెట్లాడెను అంటున్నది. వెరచినవాణి, ధర్మశాస్త్రమేమో ఇలా చెబుతున్నది, భయములో ఉన్నవాణ్ణి చంపకూడదట. వెరచినవాణి దైన్యమున వేదురునందినవాణి నిద్రమై మరచినవాణి, ఇటువంటి వాళ్ళను సంహరింపరాదట. వెరచినవాణి దైన్యమున వేదురునందినవాణి నిద్రమై మరచినవాణి సౌఖ్యముగా మద్యము ద్రావినవాణి భగ్నుడై పరచినవాణి సాధు జడభావము వాణిని కావు మంచు వాచరచిన వాణి, నన్ను రక్షించు రక్షించు అని అరచిన వాణ్ణి సంహరించరాదట. ధర్మశాస్త్రం ఎంత గొప్పదో చూడండి. కావు మంచు వాచరచిన వాణి, వా అంటే వాక్కు, ఆ వాక్కుతో రక్షించు రక్షించు కావుము అని అరచిన వాణ్ణి సంహరింపరాదన్నాడు. కామినులన్, స్త్రీలను చంపుట ధర్మముగాదు ఫల్గుణ, ఇటువంటి వాళ్లను సంహరించటము ధర్మముగాదు అని కృష్ణుడు ఆనతిచ్చిన బ్రాహ్మణుండు చంపక ద్రుపదరాజపుత్రికన్ తన చేసిన ప్రతిజ్ఞంతలంచి బద్ధుండైన గురునందనం తోడ్కొని కృష్ణుడు సారథ్యంబు సేయ శిబిరంబు కడకున్ వచ్చి ఆయన పగవన్ పగరన్ పరగన్మా మగవారలందరును. ఎంత మామూలుగా మనం ఇళ్లల్లో మా మగవాళ్ళు అని ఎలా మాట్లాడతారో అందుకనే పోతన బ్రతికించినాడు. సజీవమైనటువంటి శిల్పములను చెక్కాడు పద్యములు అనే నెపముతో. మహాకవి ఆయన మహాభక్తాగ్రగణ్యుడు కాబట్టి అక్షరమక్షరము ఆయన స్వరూపము, అమ్మవారి యొక్క స్వరూపముగా భావన చేశాడు. కాబట్టి మహానుభావుడు ఆయనకు కనిపిస్తే భగవంతుడు దర్శనం ఇచ్చాడు. మహాత్ములందరూ దర్శనం చేసి మనకు ఆ దర్శనం చేయిస్తూ ఉన్నటువంటి వాళ్ళు మహాత్ములు. వాళ్ళు స్వయముగా దర్శనం చేశారు. స్వయం తీర్ణాహ పరాంస్తారయంతి అన్నాడు. వాళ్ళు దాటితే కదా ఒకడిని ఒడ్డుకు చేరితే ఇంకొకడిని నీళ్లలో ఉన్నవాడిని బయటికి లాగగలుగుతారు. లేకపోతే పోతనే ఉదాహరణ చెప్పాడు. కానని వాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి, గుడ్డివాడిని ఇంకొక గుడ్డివాడు ఊతకొని పోతూ ఉన్నట్లుగా అన్నాడు. కాబట్టి తత్వము తెలియని వాడిని అనుసరిస్తే
వాడెక్కడ వెళ్తాడో వీడు అక్కడికే వెళ్ళిపోతాడు, ప్రయోజనం లేదు. అందువల్ల ఆయన దర్శనం చేశాడు మహానుభావుడు కాబట్టి ఆ దర్శనం ఎలా చేశాడో మనకు కనపడుతూ ఉన్నది. ఆయన ఆంధ్రీకరణం చెయ్యడానికి మొదలు పెడుతూనే ఆయనకు దర్శనం ఇచ్చాడట. కృష్ణుణ్ణి ప్రార్థించాడు, పరమేశ్వర ధ్యానంబు చేసి అన్నాడు. పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తున్నాడు అన్నాడు. ఆయన కనిపించిందేమో కలలో శ్రీరామచంద్రమూర్తి సీతాసమేతుడై కనిపించాడు అన్నాడు. మిరగు చెంగటన్న మేఘంబు కైవడి మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి. మెరుగు పక్కన మేఘములాగా అమ్మవారి పక్కన స్వామి కనపడ్డాడంటే అమ్మవారికే ప్రాధాన్యం అంతా. మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిద చెంగటనుండనొప్పువాడు. వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లును పున పరగువాడు. ఒక తమాల వృక్షము కానుగ చెట్టు నల్లని ఆకులతో ఉంటుంది. కానుగ చెట్టు పైన ఒక తెల్లని పూల మల్లెతీగ ఎలా ఉన్నదో వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున కల్గువాడు. ఆయన భుజానికి విల్లు వేలాడుతూ ఉన్నదట. కొందరు ఆభరణాలు ధరిస్తే ఆభరణాలకు వీళ్లే వేళ్లాడుతున్నట్టుంటారు, కానీ అలా లేడు రాముడు కదా. ఆయన ఎలా ఉన్నాడు? ఆభరణాలు అవలీలగా ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాయి. అంత పెద్ద ధనుస్సు ఆయనకు ఊరికే తీగలాగా వేళ్లాడుతున్నదట. నీలనగాగ్రసన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు. ఎంత సుందరంగా చెబుతున్నాడో చూడండి. నీలనగాగ్రసన్నిహిత భానుని భంగి. నల్లని కొండ, కొండ నల్లగా ఎందుకున్నది? నీలంగా అంటే చెట్లు చేమల చేత చాలా పచ్చగా అలరారుతున్నది. ఆ పచ్చదనము నల్లగా కనపడుతుంది దూరానికి. నీలనగ అగ్ర సన్నిహిత భానుని భంగి. ఆయన నల్లగా ఉన్నాడు, నీలమేఘశ్యాముడు రాముడు. ఆ కొండ వెనకల సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తుంటే ఎలా ఉన్నదో సన్నిహిత భానుని భంగి ఇలా ఆకారముతో ఘన కిరీటము తలగల్గువాడు. తల మీద కిరీటము, కొండ వెనుక నల్లని కొండ వెనుక సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా ఉన్నదట కిరీటము. పుండరీకయుగము బోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు ఎదుట కానబడియే. ఆయన కనుదోయికి స్వప్నములో దోచాడట. దోచి ఏను రామభద్రుండను మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుంగు సేయము నీకు భవబంధంబులు తెగును అన్నాడట. అని ఆనతిచ్చినా అన్నాడు, నేను రామభద్రుడనయ్యా, నా నామాంకితముగా నీవు ఈ మహాభాగవతాన్ని ఆంధ్రీకరించు అని ఆనతిచ్చాడట. నీకీ భవబంధములు లేవు, ఇంకా నీకు అనుజ్ఞ ఇస్తున్నాను అని ఇచ్చాడట. అందుకనే శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ నిఖిల భండన విల సత్కాకుత్సవంశమండన రాకేందు యశో విశాల రామ నృపాల. అడుగడుగడుగున రాముణ్ణి కీర్తిస్తూ ముందుకు వెళుతున్నాడు పోతన. అటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన దర్శనం చేశాడు. ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనింలేరు కించిద్రోహంబును నీకు సేయరు బలోచ్ఛేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపన్ అకటా నీ చేతులు ఎట్లాడెనో. నీ చేతులు ఎట్లా ఆడాయిరా దుర్మార్గుడా, నిద్రపోతున్నారే. ఉద్రేకంబున రారు శస్త్రధరులై, ఆయుధాలు ధరించి రావటం లేదు. యుద్ధావనిం లేరు కించిద్రోహంబును నీకు సేయరు
బలోచ్ఛేకంబులో చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపన్. ఇన్ని రకాల ధర్మములు పైన చెప్పాడు. ఇలాంటి వాళ్ళని సంహరింపరాదు అని. కానీ అన్ని లక్షణాలు కలిగినటువంటి వీళ్లను సంహరించావు నీవు. ఎంత దుర్మార్గుడివి నీవు. ద్రోణునితో సిఖిన్బడక ద్రోణ కుటుంబిని ఉండే. ద్రోణుడు మహాభారత యుద్ధములో అసువులు బాసినాడు. ఆయనతో పాటు పోకుండా ద్రోణ కుటుంబిని ఆయన భార్య బ్రతికి ఉన్నది. నిన్ను చూసి గదా. కానీ నీవేమో దుర్మార్గుడివి, ఇటువంటి వాడివి నీవు అని ఇంత ఉన్నా కూడా ఆ మహాసాధ్వి మనస్సును కట్టడి చేసుకుని దుఃఖాన్ని ఆపుకుని, ఆపద లేకుండా ఇటువంటి వాణ్ణి ఎలా సంహరిస్తాము? తన పిల్లలను సంహరించినా సరే తిరిగి అటువంటి వానికి అపకారము చేయలేక కరుణాన్వితయై సాలోచనయై ఉన్నది. భీముడొచ్చాడు. ఆయన ఊరుకోడు కదా. కొడుకుల బట్టి చంపెనని కోపమునందదు బాలఘాతకున్ విడువు మటంచు చెప్పెడిని వెర్రిది ద్రౌపది. వీడు విప్రుడే. కరుణాహీనుడు వీడు విప్రుడెట్లా అవుతాడు? విడువగనేల చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసద. ఒక్క పెద్ద శస్త్రము అస్త్రాలు కావాలన్నా వీడిని చంపడానికి. నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసద చూడుడిందరున్ అని భీముడన్నాడు. ఇన్ని చెప్పినా సరే విశ్వశ్చుచ్చుడు శక్రసూనుడు అర్జునుడు తాపమును ఉపసంహరించుకున్నాడు. భీముని కోపాన్ని ఉపసంహరింపజేశాడు. మాధవుని ఆజ్ఞ చేత సంహరింపడం ధర్మమైతే కాదు అని పాంచాలి ప్రాణావశిష్టం చేసి ఏం చేశాడు? శిరస్సు, కేశములు సౌందర్యములు మానవ శరీరానికి. అటువంటి కేశములు అర్ధాకృతిగా ఖండనము చేసినట్లయితే వీడికి అంత పరాభవము చేసినట్లవుతుంది. మానహాని ప్రాణహాని కన్నా గొప్పది. అందుకని ఆ విధంగా శిక్షించి వీడిని వదిలేద్దాం అని అనుకున్నారు. పాంచాలి కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చెంచద్గర్వుల ధార్తరాష్ట్రుల. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. చెంచద్గర్వులు ధార్తరాష్ట్రులు, ధృతరాష్ట్ర సూనులు, కౌరవులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పాంచాలి కబరీ వికర్షణ మహాపాపక్షత ఆయుష్కులన్ అన్నాడు. పాంచాలి మహాపతివ్రత. ఆమె యొక్క కబరీ వికర్షణము, వెంట్రుకలు లాగటము చేత క్షత ఆయుష్కులు, ఆ పాపము చేత వీళ్ళ ఆయుస్సు హరించిపోయినదట. అందుకని మనకు కూడా ఏ కార్యము చెయ్యాలన్నా పాపక్షయం పుణ్యలాభ అని చెబుతాడు. ముందు పాపము పోవాలి అంటాడు. ఇగో ఇవి చేస్తే, ఈ స్తోత్రాలు వింటే ఇవి చేస్తే పాపము, సర్వ పాపములు హరించిపోతాయి అంటాడు. అంటే ముందు పాపం పోవాలి. పాపం పోతే గాని పుణ్యము రాదు. అందుకని పాపము పోవడానికి ముందు చేయవలసినటువంటి కార్యక్రమాలు స్తోత్రము, యోగము, జపము, తపము, ఆరాధనము, అనుసరణము, పూజనము, శుశ్రూష. ఇవన్నీ కూడా దేనిలో భాగములు అంటే పాపాపనోదకములు అన్నాడు. ఇవన్నీ కూడా ప్రధానముగా అని చెప్పాడు. అలాగే ఉత్తరాగర్భములో ఉన్నటువంటి అభిమన్యుణ్ణి ఉత్తరా గర్భమునందు ఉన్నటువంటి పరీక్షిత్తును సంరక్షించినాడు. ఆ పరీక్షిత్ అంటే ముందే మీకు చెప్పాను. పరితహ ఈక్షతే ఇది పరీక్షిత్ అని. గర్భవాసమునందే, మాతృగర్భమునందు ఉన్నప్పుడే కలయదూచాడట మహానుభావుడు. భగవంతుని కోసము, తత్వము కోసము, సత్యము కోసము ఆయన చూశాడట. భాగవతంలో దాదాపు ఒక 200-300 దాకా స్తుతులు ఉంటాయి. అన్ని స్తోత్రాలు. ఎందుకబ్బా ఇన్ని స్తోత్రాలు? చాలా అవసరం. ఎందుకంటే ఏ జీవి సంస్కారం ఆ జీవిది, ఏ ప్రాణి ఔన్నత్యం ఆ ప్రాణిది, ఏ ప్రాణి పుణ్య పరీపాకము ఆ ప్రాణిది. కుంతీదేవి స్తుతిస్తుంది. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతో యధారాజల పూర్ణ వక్త్రము
కరంబున ప్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపావరనామది చోద్యమయ్యడు. నాకు ఆమె మాతృస్వరూపిణి. కుంతికి భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా బాలుడిలాగా కనపడుతున్నాడు. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో, కోపముతో ఒక్కసారి ఎగిలి ఆ పాలకుండను తన్నాడట. ఇంత పని చేస్తావా నువ్వు అని తీసుకెళ్లి అమ్మ రోకటికి కట్టేసింది. గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతో యధారా పరిపూర్ణ వక్త్రము. ఆ ముఖం ఎలాగున్నదట, తల్లి అలంకారంగా కాటుక పెట్టింది, పువ్వులు పెట్టింది, ఎంతో అలంకరించింది, తల దువ్వి జడవేసింది. ఇన్ని చేస్తే పాపం కళ్ళనీళ్లు వారుతున్నాయి. వికుంచిత సాంజన, ఈ కాటుకతో కూడి నల్లగా కళ్ళనీళ్ళు, అసలే నల్లనివాడు, పైగా కాటుక కళ్ళనీళ్లు ఇలా కారుతూ ఉన్నాయన్నమాట. వికుంచిత సాంజన బాష్పతో యధారా పరిపూర్ణ వక్త్రము కరంగుల ప్రాముచు వెచ్చనూర్చుచున్. పిల్లలు ఎంత స్వభావోక్తి చెప్పాడు పోతన ఇక్కడ. పిల్లలు ఎలా ఏడుస్తారంటే అని ఏడుస్తూ చేతులతో ఇలా తుడుచుకుంటారనమాట. పెద్దవాళ్ళు ఎలాగా స్టైల్గా ఇట్లా తుడుచుకోరు. అందుకని పిల్లలు కాబట్టి ఇలా చేతులు పెట్టి తుడుచుకుంటారు, ఇంకా పూసుకుంటూ ఉంటారు ముఖమంతా కూడా. కానీ పరమ సుందరంగా ఉన్నాడట అలా ఉన్న స్వామి. వికుంచిత సాంజన బాష్పతో యధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపావర నామది చోద్యమయ్యడు. నువ్వు చిన్న పాపవుగా నటిస్తున్నావు అన్నది అది తెలుసు ఆమెకు. పాపడవై నటించుట కృపావర నామది చోద్యమయ్యడు. ఆయన ఎన్నో లీలలు చెబుతున్నది. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘన సింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై నిశంబు మదీయ బుద్ధి నత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వరా. యాదవులందు పాండుసుతులయందు ఎవరి యందు కూడా నాకు మోహాన్ని ఉంచనీయవద్దు. నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఒక యోగీశ్వరుడు ఉన్నాడు. ఆయన నేల మీదే పడుకుంటాడు, పట్టుపరుపు మీద పడుకోడు. ఓ మహాభోగి ఉన్నాడు. ఆయన పట్టుపరుపు తప్ప ఇంకా దేని మీద పడుకోలేడు. పట్టుపరుపు తప్ప నేల మీద పడుకోలేడు అనే భోగికి ఎంత సంఘం ఉన్నదో, యోగి నేను కూడా చీచీ పట్టుపరుపు అయితే పడుకోను అన్నాడంటే ఆయనకు నేలతో అంత సంగము ఉన్నట్టే. పెద్ద భేదమేమీ లేదు, వస్తుభేదమే తప్ప సంఘభేదము లేదు ఇద్దరికీ కూడా. అందుకని ఒకచో నేలను పౌబడించు ఒకచో ఒప్పారు పూసెజ్జపై. యోగి అయిన వాడు ఇది అది అని గణించడు. సమయోచితముగా అది అనర్హమైనది కాకూడదు గాని అర్హమైనది ఏది అయినా సరే తత్కాలములో దాన్ని ప్రియముగానే స్వీకరిస్తాడు అన్నాడు. అందుకనే యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము సేయువయ్యా. రెండు సమానముగా చూచినది ఆమె. యాదవులందు పాండుసుతులందు నా అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్యా. ఘన సింధువు చేరటి గంగభంగి, మహాసముద్రమును చేరే గంగానది వలె నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధిన్ అత్యాదర వృత్తితో కదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వరా. కుంతి ఇలా అంటుంది అంటే మనమంతా కుంతులమే. ఎందుకంటే మనము కూడా అలా కోరాలి. ఈ ఘనసింధువు చేరడి గంగభంగి మన మానస మహానదులన్నీ కూడా సముద్ర గర్భములలో కలియవలసి ఉన్నది. మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాద సరోరుహముల యందు మన మనస్సులు అనే నదులు ప్రవహించి లయము కావలసి ఉన్నది. ఆ కోరిక ఆమె కోరటంలో మనల్ని కోరమని సూచన చేస్తూ ఉన్నది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి.
కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, శ్రీకృష్ణాయ నమః. 24 నామధేయాలు మనం తరించడం కోసం వ్యాసుల వారు ఒక చోట పెట్టాడు తెచ్చి. ఇవన్నీ మహాపరమ పావనములైనటువంటి నామధేయాలు. ఇవన్నీ కూడా మహావిష్ణువుకు, పరమేశ్వరునికి. ఈ 24 మనం ఏమి పని చేసినా ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అని ఆచమనం చేస్తున్నాం. ఎందుకు ఆచమనం చెయ్యాలి? ఆచమనాత్ శుద్ధి. ఆచమనం వలన శుద్ధి ఏర్పడుతున్నది. ఎందుకంటే దుర్వాక్యములు పలుకుతూ ఉన్నాం నోటితో, అబద్ధాలు ఆడుతున్నాం నోటితో. అవి చెప్పవలసిన పనే లేదు. అనంతములు తెల్లవారితే. ఒక ఆయన అన్నాడట, నేను అసలు అబద్ధాలే ఆడనండి, ఒకటే ఒకటి అన్నాడు. ఏమిటంటే నేను నిజం చెబుతాను అని అన్నాడు. అదొక్కటే అబద్ధం అన్నమాట, ఇంకా ఏవి ఆడను అన్నాడు. ఇంతకన్నా కావలసినది ఏమున్నది? ఒక్కటే చాలు. అందువల్ల అలా కాకుండా ఈ 24 నామధేయాలు మనకు వ్యాస మహర్షి అనుగ్రహించినాడు లోకం కోసం. అటువంటి నామధేయాలను ప్రారంభంలో శ్రీకృష్ణ అని మొదలుపెట్టాడు. శిఖరాయమానమైనటువంటి 24వ నామధేయాన్ని తీసుకుని శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద. ఈ మొక్కుకు ఫలమేమి అంటే త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఈ భవలతలను త్రుంచు అని ఇదే పరమ ప్రయోజనముగా ఆమె అడిగినది, చెబుతున్నది ఆమె. సకల సంభాషణంబులను తీయించుచు కుంతి మాటలకు ఇయ్యకొని గోవిందుడు మాయానిరూఢ మందహాస. ఎటువంటి అమృతాయమానమైన మాటలు చెబుతున్నాడో చూడండి. మాయానిరూఢ మందహాస విశేషంబున మోహంబునందించి రథారూఢుండై కరి నగరంబునకు వచ్చి కుంతీ సుభద్రాదులను వీడ్కొని తన పురంబునకు విచ్చేయ గమకించి ధర్మరాజు చేకించిత్ కాలంబు నిలువమని ప్రార్థితుండై నిలిచే. కుంతీదేవి స్తోత్రములో ఎంత ప్రత్యేకత ఉన్నది అంటే మాతృత్వము వెళ్లి విరిసి ఆ సంస్కారము సంపూర్ణముగా చెబుతున్నది. జవనిక మరుగున నాట్యంబు సలుపు. ఒక తెర మరుగున నృత్యము, తెర తీసి ఎలా అయితే నృత్యము జరుగుతుందో, జవనిక మరుగున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా జవనికాంతరాళంబున నిలువంబడి. మాయా అనేటువంటి తెర మాటను నిలబడ్డాడట ఈ మహానుభావుడు. మాయా జవనికాంతరాళంబున నిలువంబడి మహిమచే పరమహంసలు నివృత్త రాగద్వేషులు యోగి పుంగవులు నిర్మలాత్ములు అయిన మునులకు అదృశ్యమానుండునై పరిచ్ఛిన్నుండవుగాని నీవు మూఢదృక్కులు కుటుంబవతులు. కుంతి చెబుతున్నది, పరమహంసలు నివృత్త రాగద్వేషులు యోగి పుంగవులు మునిరాజహంసలు వాళ్లకు కూడా నీవు యవనికాభ్యంతరములో ఉండి కనపడకుండా ఉండేటువంటి మహానుభావుడవే. నటుని చందంబున మాయాజవనికా మధ్యమున ఉన్నావు నీవు. ఇటువంటి నీవు కుటుంబవతులు మూఢమతులు అయిన మాకు, కుటుంబవతులను మూఢమతులను అగుమాకు ఎట్లు దర్శనీయుండవయ్యదు. ఏ విధంగా నీవు దర్శనీయుడు అవుతున్నావు మహాత్మా? శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన. ఒక్కొక్క మాట ఆర్తితో పిలుస్తున్నది. శ్రీకృష్ణ వాసుదేవ దేవకీనందన నందగోపకుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మసంకాశచరణ హృషీకేశ భక్తియోగంబునం చేసి నమస్కరించదన్ అవధరింపుము. స్వామి, కుటుంబవతులము మూఢమతులము మేము, మాకు మార్గమేమున్నది? భక్తి యోగంబునం చేసి నమస్కరించదం అవధరింపుము అని అడుగుతున్నది. అందరము మనమే, మన తరపున చెబుతూ ఉన్నది ఆమె. మూఢమతులము కుటుంబవతులము అయ్యాము, మేము చెయ్యగలిగినది ఏమీ లేదు, ఒక్క భక్తి యోగము చేత నమస్కారము పెడుతున్నాము, నువ్వు అవధరించు, అనుగ్రహించు స్వామి అని కోరుతున్నది. అక్కడ నుంచి ఆయన
శ్రీకృష్ణుడితో సహా శరతల్పగతుడైనటువంటి భీష్ముడి దగ్గరకు ధర్మరాజును వెంటబెట్టుకుని కృష్ణ పరమాత్మ వెళ్ళాడు. చాలా అద్భుతమైన ఘట్టాలు ఇవన్నీ కూడా. కుంతి స్తుతి ఇంతవరకు మనం విన్నాం. ఇప్పుడు భీష్ముని స్తుతి. వాయువశంబులయ్యగసి వారి ధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై. గాలి తాకిడికి మేఘాలు అటూ ఇటూ ఒక చోట ఉన్నవి ఒక చోట ఉండకుండా వివిధ ఆకారములతో మనకు దర్శనమిస్తూ కదిలిపోతూ ఉంటాయో, వాయువశంబునన్ కదిలి వారి ధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై. పాయుచు కూడుచుండు ఒక భంగి చరింపదు కాలమన్నియున్ చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికిన్. కాలోక్షయం నిరవధి కాలో జగద్భక్షకః అన్నాడు ఆచార్య శంకరులు. కాలమా విశ్వవిభుని భుజము నుండి జారుచున్న చలద ఖండ నీల నీల చేలమా. కాలమా మానవ ఊహా కల్పిత ఘన మహేంద్ర జాలమా. కాలమా దుర్మతులకు దుష్కృతులకు ఆయుస్సుల నాహరించు. కాలమా కాలౌ వ్యాళమా. కాలమా కాలస్వరూపము ఒకచోట అభివర్ణించాను. భగవంతుని యొక్క భుజము మీద వేలాడుతున్నటువంటి నల్లని చేలాంచలము కాలము. ఇది ఇప్పుడు పుట్టినది, ఇప్పటికీ అయిపోతుంది, ఇది మధ్యము అని చెప్పడానికి వీల్లేదు. సర్వము కాలతంత్రమై. కాలతంత్రము కాలవశంగతమై ఉన్నది సర్వ ప్రపంచము. మనకు ఆంగ్ల ప్రభావం ఎక్కువ కాబట్టి చాలా గొప్పగా ఉన్నాడంటే వాటి టైం అండి అలా ఉన్నది అంటాం. ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడంటే టైం అండి అంటాం. రెండు మనమే. కాలము అని అనం మన నోటికి రాదు తొందరగా. మనకు పాశ్చాత్య ప్రభావం ఎక్కువ కాబట్టి టైం అని వస్తుంది నోటికి వెంటనే. కాబట్టి కాలము సర్వతంత్ర స్వతంత్రమైనది అని చెబుతూ ఉన్నాడు. రాదట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట. భారత యుద్ధంలో చెబుతున్నాడు. రాదట ధర్మజుండు మహాధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు రాజు. అందుకనే భారతంలో విరాట పర్వంలో చెబుతాడు. ఆ విరాట పర్వములో అజ్ఞాతవాసము 13 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము అయిపోయింది పాండవులకు. వాళ్ళు కనపడుతూ ఉన్నారు. కనపడుతూ ఉంటే దుర్యోధనుడు చూశాడు. వచ్చుచున్నది అర్జునుడిలాగున్నది అని అన్నాడు. అని భీష్ముడిని అడిగాడు. తాత మరి వీళ్ళు వచ్చేసారే, ఇంకా వీళ్ళ కాలము పూర్తి కాలేదనుకుంటాను అన్నాడు. లేదు నాయన, నిన్న సాయంత్రానికే పూర్తి అయినది అన్నాడు భీష్ముడు. నమ్మలేదు. ధర్మరాజునే అడిగాడు మళ్ళీ కనపడ్డ తర్వాత. అంటే ధర్మజుడు ఎంత గొప్పవాడో చూడండి. ధర్మరాజుని అడిగితే అవును మొన్న సాయంత్రానికే అయిపోయినదని చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు కూడా నమ్మాడు ఆ మాటను. అంటే శత్రుపక్షములో అయినా, శత్రుపక్షములో ఉన్నప్పటికీ ధర్మరాజు మాటకు అంత సత్యవాక్ పరిపాలకుడు ధర్మరాజు అని ఆయనకు తెలుసు. అందువల్ల భీష్ముణ్ణి కూడా తన వశము, తన వైపు ఉన్నటువంటి వృద్ధుడైనటువంటి జ్ఞానవయో వృద్ధుడైనటువంటి భీష్ముని మాట కూడా ఆయన విశ్వసించలేదు. ధర్మరాజు చెబితే నమ్మాడు. అంటే అంత సత్యవాక్ పరిపాలకుడు ధర్మరాజు. అటువంటి ధర్మరాజును వెంటబెట్టుకుని భీష్ముడు ఇలా శరతల్పగతుడై ఉన్నాడు అని, సర్వము కాలవశము, కాలము ఎంత గొప్పది అని కాలమహిమ చెబుతూ ఉన్నాడు. రాదట ధర్మజుండు, యుద్ధానికి అగ్రేసరుడై నిలబడ్డవాడు ధర్మరాజు. సురరాజ సుతుండట ధన్వి, అక్కడ ధానుష్కుడు ప్రధానముగా యుద్ధం నెరపుతున్నవాడు ఎవడు అంటే సురరాజు దేవేంద్రుని యొక్క కుమారుడైనటువంటి మహాబలపరాక్రమ సంపన్నుడు, శస్త్రాస్త్ర విద్యానిపుణుడు అయినటువంటి అర్జునుడు ధన్వి. సురరాజ సుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట. ఆయన పట్టుకున్న విల్లు సామాన్యమా, శాత్రవ ఉద్వేజకమైనటువంటి గాంధీవమే విల్లు. సర్వభద్ర సంయోజకుడైన చక్రియట సారథి. సారథి సర్వభద్ర సంయోజకుడైనటువంటి చక్రి.
సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ సారథి అయినాడు. ఉగ్ర గదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట. భయంకరుడై గదాధారి అయి భీముడు రక్షకుడుగా, ఆయనకు యుద్ధ పరిరక్షకుడుగా, సేనా పరిరక్షకుడుగా వస్తూ ఉన్నాడు భీముడు. ఆపద కల్గుట ఏమి చోద్యమో, ఇన్ని ఉన్నా కూడా ఆపద వచ్చే సమయంలో వస్తూనే ఉన్నది. అంటే కాలము అని కాలము యొక్క గొప్పతనము చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆలాపంబులు మాని చిత్తము మనీమోముపై బరపి, భీష్ముడు సరతల్పగతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడో చెబుతున్నాడు. అంతదాకా మాట్లాడాడట ఆయన. ఆలాపంబులు మాని అంతర్ముఖుడయ్యాడు. ఇక్కడి నుంచి బయలుదేరి చాలా కష్టపడి ఏపీ వెంకటేశ్వర్లు గారి దగ్గర రికమెండేషన్ లెటర్ తీసుకెళ్లి నానా ఇబ్బందులు పడి తిరుపతికి వెంకటేశ్వర స్వామి దర్శనార్థము వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటాడు. ఎందుకయ్యా ఇంత దూరం వెళ్ళింది నువ్వు? కళ్ళు మూసుకోవడానిక? అదే రహస్యం. ఏ గురువు చెప్పాడు కళ్ళు మూసుకోమని? ఆత్మవిద్య అంటే ఏది బహిస్సులో చూస్తున్నావో అది అంతస్సులో నీవు ధ్యానం చేస్తున్నావు, నీకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటున్నావు. అదే తత్వవిద్య, ఆత్మవిద్య. భారతీయులకు కరతలామలకముగా వచ్చినటువంటి విద్య. బాహిరముగా ఏ పదార్థాన్ని చూస్తూ ఉన్నామో, ఏ హార కిరీట కేయూర కుండల సమన్వితుడైనటువంటి స్వామిని నీవు చూస్తున్నావో అక్కడ నీ దృష్టి పరిపూర్ణము కాలేదు. దాన్ని అంతర్ముఖం చేసుకుని భావన చేస్తున్నావు. అక్కడ పూర్ణత్వాన్ని చెందుతున్నది అది. అందుకని ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముంజేసి దుర్జాలంబున్ హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత సర్వం యథా నిజయుడై, తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత సర్వం యథా నిచయుడై మోదించి భీష్ముండు సంశీలం గొప్పనుతించ కల్మష గజశ్రేణీ హరిన్ శ్రీహరిన్. కల్మషము అనేటువంటి పాపము అనేటువంటి ఏనుగును సంహరించేటువంటి సింహము వంటి హరి, శ్రీహరి అన్నాడు. హరి అంటే సింహము. కల్మష గజశ్రేణీ హరిన్ శ్రీహరిన్. ఇట్లు పరమేశ్వరుండైన హరియందు నిష్కాముండై ధారణావతి అయిన బుద్ధిని సమర్పించి, ధారణావతి బుద్ధి అన్నాడు. ధీర్ధారణావతి మేధా అన్నాడు. ధీహి ధీమంతుడు అంటే ధారణావతి అయినటువంటి మేధా సంపన్నుడు అని. ధారణం అంటే ధరించే లక్షణము కలిగినది ధారణ. ఆ ధరించగలిగినటువంటి మనస్సు ఉండాలట భగవంతుని యందు. అందుకని మా అవధానాన్ని అభేదాధ్యావసాయంగా అభివర్ణిస్తుంటాను నేను. ఎందుకంటే ధారణా ప్రధానము కలిగినది అవధానము. అవధానం అంటేనే ఏకాగ్రత. కాబట్టి భగవంతుని యందు తత్వదర్శనము కావాలి అనుకున్నవాడు ధారణావంతుడు కావాలి. ముందు ఏకాగ్రతను కలిగి ఉండాలి, అవధానము కలిగి ఉండాలి. ధారణావతి అయిన బుద్ధిని సమర్పించి పరమానందంగునుంది ప్రకృతి వలననైన సృష్టి పరంపరను పరిహరించు తలంపున మందాకినీ నందనుండు ఇట్లనియే. మందాకినీ నందనుడైనటువంటి భీష్ముడు ఇలా అంటున్నాడు. ఎలా చెబుతున్నాడో ఆంధ్ర సారస్వత చరిత్రలో అనర్ఘమైనటువంటి మణిరత్నములు ఈ పద్యాలు. ఈ ఘట్టములో చెబుతున్నవన్నీ అటువంటివే. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలకాలంకృత నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప ఆ విజయం చేరడు వన్యకాడు మదినావేసించు నెల్లప్పుడు. ముల్లోకములు మోహింపజేస్తున్నాడట ముల్లోకములను ఆయన. అటువంటి నీలకాంతి చేత తనువు ఉద్దీపిస్తున్నది, ప్రకాశిస్తూ ఉన్నది. ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలము లేత ఎరుపు లేత సూర్యుని యొక్క ఎర్రని రంగుతో ఆయన శరీరముపై ఒక ఎర్రని వస్త్రము కండువా అలరారుతున్నదట.
నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతిసేవ్యం వై విజృంభింప. ఆ విజయం చేరడు నీలాలకలు, అసలే ఆయన నల్లనివాడు, పైగా నల్లని ముంగురులు ముందుకు వాలి అటూ ఇటూ గాలికి కదులుతూ సౌందర్యాన్ని శతగుణితము చేస్తూ ఉన్నాయిట. నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప. అతి సేవ్యమై చూసే కొద్దీ ఇంకా చూద్దామని అనిపిస్తున్నదట. ఆ విజయున్ చేరెడు వన్యకాడు, విజయుణ్ణి చేరుతున్నటువంటి ఆ వన్యగాడు అన్నాడు. ఎంత మంచి మాట అన్నాడు. మదినావేశించు నెల్లప్పుడు హయరింఖాముఖధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై. గుర్రపు గిట్టలు ఆ రథములో వస్తుంటే ఇలా కొడుతూ ఉంటే ఆ గుర్రపు గిట్టెల తాకిడికి నేల నుంచి ధూళి ఎగసి హయరింఖాముఖధూళి ధూసర పరిన్యస్త అలక ఉపేతమై ఈ ముంగురులకంతా కూడా ఈ ధూళి అంటుకున్నదట ఆయన. రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో. ఆ రయముతో వేగముతో ఉన్నటువంటి ఆ వేగముతో శ్రమ, ఆ శ్రమకు చిన్న చెమట బిందువులు ఏర్పడుతున్నాయట. ఆ చెమట బిందువులకు ఈ ధూళి అత్తుకుని ఆ వెంట్రుకలు ఇలాగా ఎక్కడికక్కడ అతుక్కుపోయాయట ముఖానికి. మామూలుగా అద్దాల ముందు చూసుకుని మనము గంటల తరబడి చేసుకునే సోకు ఒక క్షణములో ఏర్పడినది ఆయనకు సహజముగా. ఆ వెంట్రుకలు ఇలా తిప్పి ఇట్లా తిప్పి ఏమేమో చేస్తుంటారు. లేని సౌందర్యం అంతా ఏదో ఇక్కడే ఆవిష్కరింపబడేటట్లుగా అయిపోయింది వచ్చేస్తున్నానంటుంటారు, కానీ గంటలు సాగిపోతూ ఉంటుంది, కార్యక్రమాలు ముందుకు వెళుతూ ఉంటాయి అద్దాల ముందు నుంచి కదలకుండా. ఎందుకంటే లోకములో అందరికన్నా ఎవరు సుందరులు అంటే ఎవరికి వారే పరమ సౌందర్యవంతులు, ఇతరులు ఎవ్వరూ వాళ్లకు సుందరంగా కనపడరు. అదే సౌందర్యం యొక్క రహస్యం. అలా కాదు, సహజాతముగా ఆయనకు ఏర్పడుతున్నదట. రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్కన్. ఆయనకు అనుగ్రహము కలిగినది. అనుగ్రహం కలిగితే ఎవరికైనా ఏమైనా ఇచ్చేస్తాడు. ఈ పార్థుడు పాపం వీడికి నేను ఇచ్చేసేయాలి అనుకున్నాడట. జయమున్ పార్థునకిచ్చువేట్కన్ అని నా శస్త్రాహతించాల నొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు అశ్రాంతమున్. భీష్ముడికి దర్శనమిస్తున్నాడు ఇలాంటి మహానుభావుడు. ఇలాంటి వాణ్ణి నేను చింతిస్తున్నాను. నరుమాటల్ విని నవ్వుతో, అర్జునుడి మాటలు విని నవ్వుతున్నాడట, చిరునవ్వు నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడు? గాంధీవం సంసతే హస్తాత్. బావా చేతులు వణుకుతున్నాయి, విల్లు జారిపోతున్నది అంటున్నాడు. అంటే నవ్వుతున్నాడు ఆయన విలాసంగా. నరుమాటల్ విని నవ్వుతో ఉభయసేనా మధ్యమక్షోణిలో. ఇరు సేనలు సముద్రముల వలె మోహరిల్లగా ఆ మధ్యలో నిలబెట్టాడు రథాన్ని తీసుకువెళ్ళి. పరులీక్షింప రథంబు నిలిపి, శత్రువులు చూచేటట్టుగా రథాన్ని నిలిపాడు. చూస్తుంటే అవమానంగా ఉంటుంది కదా, అప్పుడైనా జాగ్రత్త పడతాడు అని. పరులీక్షింప, పరులంటే శత్రువులు. ఈ క్షింప రథంబు నిలిపి పరభూపాలావళించూపుచున్. పరభూపాలనందరినీ చూపిస్తున్నాడు. ఇదిగో దుర్యోధనుడు, ఇదిగో దుశ్శాసనుడు, ఇదిగో భీష్ముడు, ఇదిగో కర్ణుడు అని చూపిస్తున్నాడు. ఈయనకందరి తెలియని వాళ్ళ. పరభూపాలావళించు, ఇక్కడే రహస్యం ఉన్నది. భాగవతోత్తముడైన భీష్ముడికి ఆ రహస్యం తెలుసు, వ్యాసుడికి తెలుసు, పోతనకు తెలుసు. ఏమిటా రహస్యం? తెలిసిన వాళ్లను ఇద్దరు బంధువులకు పరిచయం చేస్తున్నాడు ఈయన. అబంధువు స్వామి శ్రీకృష్ణుడు, అదే లీల. పరభూపాలావళించూపుచున్ పరభూప ఆయువులెల్ల చూపులు అనశుంభత్కేళి వంచునా పరమేశుండు వసించుగావుత మనఃపద్మాసనాసీనుడై. ఏం చేస్తున్నాడయ్యా అంటే చూపిస్తున్నాడు. చూపులన శుంభత్కేళి వంచించు అన్నాడు. అది రహస్యము. ఇదిగో దుర్యోధనుడు అని ఆయన ఇలా ఒక్కసారి చూస్తున్నాడట. ఆ చూపులతో ఆయుస్సును పీల్చేస్తున్నాడట. చూపించటం అనే వ్యాజముతో వాళ్ళని సంహరించేస్తున్నాడట స్వామి. అందుకని చేతులు వణుకుతున్నాయి. బావా గాంధీవం పడిపోతున్నదంటే ఇటు బాణమంటూ వేయరా నాయన, అది ఇటు ఉంటే మనిషి ఇక్కడ దగలని, పర్వాలేదు నీకు కీర్తి ఇయ్యదలుచుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఏదో ఒక నింద ఉండాలి. అబ్బా అర్జునుడు కొట్టాడు అనే కీర్తి రావాలి. అందువల్ల బాణము కూడా చేతిలో పట్టుకోకపోతే కీర్తి ఇవ్వటం బాగుండదు. అందుకని బాణం ఎట్టయినా తగలని, అసలు బాణము విల్లును దాటి పోని, అది ఏ వైపుకు పోని పర్వాలేదు, నా లీలతో వెళ్ళవలసిన చోటుకే వెళుతుంది.
మయైవైతే నిహతాః పూర్వమేవ. అందుకని వీళ్ళందరూ నాచే ఈ పాటికే చంపబడ్డారు. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్, కేవలము నిమిత్త మాత్రుడివిరా నీవు, ఏం పర్వాలేదు బాణం వెయ్యి అన్నాడు. ఆయువంత పీల్చునంట ఆయుధమ్ము పట్టడంట, ఆయువంత పీల్చునంట ఆ విధమ్ము ఏమిటంట లీలగాక. ఆయుధము పట్టడు కానీ ఆయువు పీల్చేస్తున్నాడు. ఆయుధమ్ము పట్టడంట ఆయుధమ్ము పట్టడంట ఆయువంత పీల్చునంట ఆ విధమ్ము ఏమిటంట లీలగాక. గోగోకులానంద గోపీ జన బృంద గోవింద వందిత ముని బృంద గోవింద వందిత ముని బృంద. ఆయుధమ్ము పట్టడంట ఆయువంత పీల్చునంట ఆ విధమ్ము ఏమిటంట లీలగాక. గోగోకులానంద గోపీ జన బృంద గోవింద వందిత ముని బృంద. అలా కీర్తించవలసినటువంటి స్థితిలో ఉన్నాడు స్వామి. ఇంకా చెబుతున్నాడు, ఆంధ్ర సారస్వతములో అనర్ఘ మణిరత్నాలు ఇవన్నీ కూడా ఇవి నోటికి రాకపోతే ఆ తెలుగు నోరు వ్యర్థము. అంత అద్భుతమైన పద్యాలు ఇవి. అంటే అర్థము మీరందరూ నేర్చుకోవాలి అని. మీ నోళ్ళన్నీ సార్థకములు కావాలి కాబట్టి ఈ పద్యాలు రావాలి నోటికి. ఇవి రాకపోతే మనం ఆంధ్రులమై జన్మించి ప్రయోజనం ఏమున్నది? కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగన్మల్ల కప్పికొనగా. ఒక్కసారి ఇట్లా కుప్పించి ఎగసాడట. ఎంత తెలుగు మాట కుప్పించి ఎగసటం అన్నది. ఇలాగ ఒళ్ళంతా దగ్గరికి చేసుకుని ఒక్కసారి దూకటం అన్నమాట. కుప్పించి ఎగసిన, ఇలా ఎగిరేటప్పటికీ ఆ కుండలాలు ఇలా ఇలా కదిలి ఇలా పైకి వెళ్ళిపోయాయిట. కుండలమ్ముల కాంతి గగన భాగం మెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల. చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార. వాళ్ళకు కూడా కాంట్రాస్ట్ బాగా తెలుసు అన్నమాట. నల్లని వాడు పచ్చని వస్త్రం వేసుకున్నాడు, పీతాంబరధారి కదా ఆయన. మరి బలరాముడి ఆయన తెల్లని వాడు, ఆయన నల్లని వస్త్రాలు కట్టుకుంటాడు. కాబట్టి దేనికి ఏది కాంబినేషనో వాళ్ళ నుంచే నేర్చుకున్నాం మనం. ఇవన్నీ మనకేం కొత్తగా వచ్చిన విద్యలు కాదు. చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార. నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. నన్ను ఈ పూటకు మాత్రం రక్షించు మహానుభావ, నన్ను బోని అంటున్నాడు. నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. కరికి లంఘించు సింహంబు కరణి. ఏనుగు మీదికి దూకే సింహము పిల్లలాగా వస్తున్నాడట కృష్ణుడు. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని సంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచుమద్ విశిఖ వృష్టి తరలి. నేడు భీష్ముని సంపుదు. భీష్ముడే చెబుతున్నాడు ఈ మాట, నన్ను ఇంత అనుగ్రహిస్తున్నాడు స్వామి ఈనాడు అని. నేడు భీష్ముని సంపుదు నిన్నుగాతు విడుము అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఇటువంటి పరాత్పరుడు, పరమపురుషుడు, లోకైక పావనుడు శ్రీకృష్ణ పరమాత్మ నాకు దిక్కు అని చెబుతున్నాడు. తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు వంచు. ఎవడు ఏమి చెప్పినా ఆయన పట్టించుకోవటం లేదు. ఎందుకంటే తనకున్ భృత్యుడు, వీడు నన్ను కాచుకున్నవాడు. మామూలుగా లోకములో మన వాళ్ళందరూ పరిపాలకులు చెప్పుకుంటూ ఉంటారు, ఆశ్రిత పక్షపాతమునకు గాని దేనికి తావు లేకుండా అని. అంటే గొప్పవాళ్ళని భ్రమిస్తూ ఉంటారు. ఆశ్రిత పక్షపాతము గొప్ప గుణమే, దోషము కాదు. ఎందుకు కాదంటే పరిపాలకులు స్వచ్ఛంగా ఉండరు కాబట్టి వీళ్ళు ఆశ్రిత పక్షపాతము లేదు అని అదే పని చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు దోషం అది. నిజముగా ప్రజలనందరినీ పరిపాలించే వాళ్ళకి ఆశ్రితులు కూడా ప్రజలలో భాగమే. ఆశ్రితులందరూ ప్రజలే, తనను ఆశ్రయించి ఉన్నవాళ్ళని కూడా. అందుకనే ధర్మశాస్త్రంలో ఏం చెబుతాడంటే, దానము చేస్తే ఏదైనా ముందు నీ బంధువులకు, నీకు కావలసిన వాళ్లకు, నీ ఊళ్ళో వాళ్లకు చేయరా దానం అన్నారు. ఎందుకంటే ఈ ఊరు వదిలిపెట్టి పక్క ఊళ్ళో దానం చేశాడనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ తిట్టుకుంటారు.
ఈయనకి కీర్తి కావాలి చూడు, ఆ ఊళ్ళో పోయి దానం ఇస్తున్నాడు, ఇక్కడంతా మనం లేమా అని తిడతారు. నీ దానము పరిపూర్ణము కాదు, సఫలము కాదు. అందుకని ముందు ఎవరో కావలసిన వాళ్ళు, ఆప్తులు ఆర్తులు ఎవరున్నారో వాళ్ళనే తీర్చం, వాళ్ళకి దుఃఖం తీర్చమన్నాడు ముందు ధర్మశాస్త్రం అది. కాబట్టి ఆశ్రితుల యందు అభిమానము చూపటం తప్పు కాదు. అయితే ఆశ్రితుల యందు మాత్రమే అభిమానం చూపటం తప్పు. ఆ వాళ్ళు కూడా ప్రజలలో భాగం కాబట్టి అందరి యందు చూపాలి, రాజధర్మం అది అన్నాడు. కాబట్టి అది గొప్ప ధర్మము చెబుతున్నాడు. తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబువన్ మంచు, వీడు నావాడు, వీణ్ణి కాచటము మహాధర్మము నాకు. అర్జున సారథ్యము పూని పగ్గములు చేచోద్యంబుగా బట్టుచున్, చాలా లీలగా హేళగా పట్టాడట ఆ పగ్గములు. మరి మామూలు వాడు పడితేనే అందమైనది, మరి మహాత్ముడు స్వామి లోకేశ్వరేశ్వరుడు పగ్గములు పట్టడం అంటే దాని యొక్క లీలా సౌందర్యం ఇంత అని అభివర్ణించటం ఎలాగా? మునికోలన్ బడి చూపి ఘోటకములన్ మోదించి పాటింపుచున్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. ఒక సూర్యుండు సమస్త జీవులకు, సూర్యుడొక్కడే, భగవంతుడొక్కడే, కానీ ఇన్ని జీవరాశుల యందు ఆయన ఒక్కొక్క జీవాత్మగా ప్రతిఫలిస్తూ ఉన్నాడు. 1000 కుండలలో నీళ్లు గనక పెట్టినట్లయితే ఆకాశములో ఉన్న ఒకే సూర్యుడు 1000 కడవల యందు, 1000 కుండల యందు ఒక్కొక్క సూర్యుడుగా కనపడుతూ ఉన్నాడు. జీవాత్మలు ప్రతిబింబములు, పరమాత్మ పరమపురుషుడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. అటువంటి శ్రీహరిని నేను ప్రార్థిస్తున్నాను అని భీష్ముడు ఆయన్ని పరమ పావనమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ భగవాను స్తుతించాడు. ఇదంతా గొప్ప స్తోత్రము. భీష్మస్తుతి చాలా గొప్పది మహాభాగవతంలో. ఇటువంటి భీష్మస్తుతి మనము వినడము జన్మతారకమైనటువంటిది. కృష్ణ 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 కృష్ణ. ఇంతసేపు భీష్మస్తుతి చదివితే నాకు కూడా స్తుతి చేయాలనిపించింది. కృష్ణ 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 ఎంత పొగడు తీరదు, ఎంత పొగడు తీరదు మన తృష్ణ. కృష్ణ 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 ఎంత పొగడు తీరదు మన తృష్ణ. గతంలో నలీనమాయ నిన్న, అప్పుడే గతంలోకి వెళ్ళిపోయింది నిన్న. గతములో నలీనమాయ నిన్న, రేపన్నది ఏమున్నది సున్నా. గతములో నలీనమాయ నిన్న, రేపన్నది ఏమున్నది సున్నా.
వర్తమానముక్కటే వైభవమోరన్నా వర్తమానముక్కటే వైభవమోరన్నా నిన్ను గన్న కన్నా నిన్ను విన్న కన్నా ఘనగుణ సంపన్న కృష్ణ 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 ఎంత పొగడు తీరదు మా తృష్ణ ఎంత పొగడు తీరదు మన తృష్ణ నీకేమో మనసైనది వెన్నా నీకేమో మనసైనది వెన్నా మా భక్తిని వెన్నగా కొనుమన్నా నీకేమో మనసైనది వెన్నా మా భక్తిని వెన్నగా కొనుమన్నా మన్ను దిన్నవానివి నిన్నన్నా నా ఏమన్నా మన్నే తిన్నవాడివి నువ్వు నా మనసును నా భక్తిని వెన్నగా కొనలేవా నీవు మన్ను దిన్నవానివి నిన్నేమ మన్ను దిన్నవానివి నిన్నన్నా నా ఏమన్నా నీ భజన కన్న ఏమున్నదిలే మిన్నా కృష్ణ 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 ఎంత పొగడు తీరదు మన తృష్ణ కృష్ణ 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 ఎంత పొగడు తీరదు మా తృష్ణ ఎంత పొగడు తీరదు మన తృష్ణ ఎంత పొగడు తీరదు మన కృష్ణ ఎంత పొగడు తీరదు మన కృష్ణ కృష్ణ వ్యాసుడు అన్నాడు సంస్కృత భాగవతంలో, న గుణస్య, వ్యాసభాగవతంలో వ్యాసుడు అంటున్నాడు,
ఆకాశములోకి ఒక పక్షి ఎగిరి 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 ఎక్కడో ఒక చోట ఇంకా ఎగరలేక వెనక్కు తిరిగి వస్తుందట. గతిక్షయాత్ నివర్తంతే నచ ఆకాశ గుణక్షయాత్. ఇంకా తాను ఎగరలేక తన శక్తిని ఉపసంహరించుకొని తాను వెనక్కు వస్తుంది గాని పక్షి ఇంకా ఆకాశము లేదని కాదు. మతిక్షయాత్ నివర్తంతే న గోవింద గుణక్షయాత్. వ్యాసుడంతటి వాడన్నాడు ఆ మాట. నాకింక శక్తి లేక ఇక్కడ ఆగుతున్నాను గాని గోవింద గుణార్ణవం ఇంక లేదని కాదు అన్నాడు. గతిక్షయాత్ నివర్తంతే నచాకాశ గుణక్షయాత్ మతిక్షయాత్ నివర్తంతే న గోవింద గుణక్షయాత్. కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః. 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 మళ్ళీ రేపు కలుసుకుందాం. మీ అందరికీ జయోస్తు. చాలా లీనమై వింటున్నారు మీరందరూ, కాబట్టి నా చేత పలికిస్తున్నారు మీరందరూ కూడా. అమ్మవారు మహానుగ్రహంతో పలుకుతున్నది. అందరికీ కూడా జయము కలుగుగాక. స్వస్తి ప్రజాభ్యః. జయం.